రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం మరింత ముదురుతోంది. ఇప్పటికే యుద్ధం కారణంగా రెండు దేశాలు భారీగా నష్టపోయినా వెనక్కి తగ్గడం లేదు. ఉత్తర కొరియా నుండి వేలాది మంది సైనికులను రష్యా దిగుమతి చేసుకుంటోంది. వారిని ఉక్రెయిన్ సరిహద్దుల్లో మోహరిస్తోంది. ఉక్రెయిన్ పై భీకర దాడులకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. రష్యా తీరుతో ఉక్రెయిన్ కూడా ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. ఉక్రెయిన్ దాని మిత్రపక్షాలు కొత్త వ్యూహాలను రెడీ చేసుకున్నాయి. ఉక్రెయిన్ కు అందజేసిన లాంగ్ రేంజ్ మిసైళ్ల వాడకంపై ఇప్పటిదాకా ఉన్న పరిమితులను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సడలించారు. రష్యా భూభాగంలోకి మరింత ముందుకు చొచ్చుకు వెళ్లి దాడులు చేసేందుకు తాజాగా అనుమతినిచ్చారు. జో బైడెన్ అనుమతిపై అమెరికా అధికార వర్గాలు క్లారిటీ ఇచ్చాయి. బైడెన్ నుండి అనుమతి రావడంతో ఆర్మీ టాక్టికల్ మిసైల్ సిస్టమ్ ను రష్యాపై ప్రయోగించేందుకు ఆస్కారం ఏర్పడింది. దీనివల్ల రష్యాకు భారీగా నష్టం జరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతూ ఉన్నారు. ఉక్రెయిన్ రష్యా యుద్ధానికి ముగింపు పలుకుతానని అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అయితే ట్రంప్ ప్రత్యర్థి అయిన జో బైడెన్ యుద్ధాన్ని మరింత ఉధృతం చేసే దిశగా నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆదివారం దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. శత్రు దేశంపై కేవలం మాటలతో దాడులు చేయలేమని తెలిపారు. కొన్ని విషయాలు నోటితో చెప్పలేమని, క్షిపణులే మాట్లాడతాయని పేర్కొన్నారు. అమెరికా సహా పశ్చిమ దేశాలు ఇచ్చిన కీలక ఆయుధాలను రష్యాపై ప్రయోగించడానికి అనుమతినివ్వాలంటూ జో బైడెన్ పై కొన్ని నెలలుగా ఒత్తిడి వచ్చింది. ఆ ఒత్తిడికి తలొగ్గి ఆయన అనుమతి ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇదే సమయంలో డొనాల్డ్ ట్రంప్ ను ఇరుకున పెట్టాలని ఆయన భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అమెరికా సరఫరా చేసిన క్షిపణులను రష్యాపై ప్రయోగించడానికి అధ్యక్షుడు జో బైడెన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై రష్యా అధికార వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. అగ్నికి ఆజ్యం పోస్తున్నాయంటూ బైడెన్ పై మండిపడ్డాయి. తమను రెచ్చగొట్టే చర్యలు మానుకోవాలని హెచ్చరించాయి. అయితే ఈ వ్యవహారంపై రష్యా అధినేత పుతిన్ మాత్రం మారుతున్న పరిస్థితులను గమనిస్తూ ఉన్నాడు.